యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. 75వ కీర్తనను మనము ఆరాధన వర్తమానానికై మార్చి చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, ప్రభువా, నాయన, నీ వాక్యమును వినాలనే ఆశతో నాయన మేము నీ పాదముల దగ్గర కూర్చుని ఉంటున్నాం. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరే బలపరచండి, ప్రేరేపించండి నాయన. తండ్రి, నాయన, కావలసిన ప్రేరణ మాకు నాయన నీ వాక్యం ద్వారా మీరు దయచేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో నాయన నీ వాక్యంలోని సత్యాలను నాయన మాకు నాయన నీవే వినిపింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు నాయన, అయోగ్యుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించు నాయన, క్షమించు నాయన, ప్రభు నాయన, బలపరచు నాయన. నీవే తండ్రి నీ యొక్క నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన అభ్యంతరాన్ని, ఆటంకాన్ని నాయన యేసు నామములో బంధిస్తూ నీవే తండ్రి మా మధ్యలో ఉండి నాయన నీవే మమ్మును నాయన నీ వాక్యము ద్వారా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధన వర్తమానానికై కీర్తనలను వరుసగా ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సో 75వ కీర్తనకు మనం వచ్చి ఉన్నాం. ఇది ఆసాపు గారు రాసిన కీర్తన. నిజానికి 150 కీర్తనల గ్రంథంలో 75వ కీర్తనకు వచ్చి ఉన్నామంటే దగ్గరగా సగానికి వచ్చి ఉన్నామని అర్థం కదా. అంటే మనము కీర్తన మొదలుపెట్టి మధ్యలో కొన్ని వారాలు క్రిస్మస్ ఆ టైంలో కీర్తనలను ధ్యానించుకోలేదు. తర్వాత కొన్ని కీర్తనలను 2-3 వారాలు ధ్యానించుకున్నాం. సో ఆ విధంగా దగ్గరగా 2 years కావచ్చు, ఒక 80-90 వారాలు ఎక్కువే కావచ్చు కదా. కాబట్టి ఈ విధంగా దేవుడు మన సంఘానికి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఒక పుస్తకాన్ని వరుసగా చదువుకోవటము, ధ్యానించటం అనేది నిజానికి చాలా సంఘాలకు ఇటు భాగ్యం ఉండదు. కానీ దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ ప్రాముఖ్యంగా 73వ కీర్తన నుంచి ఒక 7-8 కీర్తనలు ఆసాపు గారు రాసిన కీర్తనలుగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి దీనికంటే ముందు కూడా ఆసాపు కీర్తనలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క ఆసాపు కీర్తనలు 3వ స్కందములో స్టార్టింగ్లో ఆసాపు కీర్తనలు మెన్షన్ చేయబడుతూ వచ్చాయి. నిజానికి ఆసాపు గారు చాలా భక్తిపరుడు, చాలా గొప్ప కవి. దావీదు యొక్క ఆస్థానములో గాయకులలో ప్రథమంగా చెప్పుకోబడ్డ గాయకులలో ఒకడు ఆసాపు గారు. సో అటువంటి భక్తుడు రాసిన కీర్తనలు దేవుని గ్రంథములో, అతడు రాసిన పాటలు దేవుని గ్రంథంలో సమకూర్చబడ్డాయి కదా. దేవుడు అట్టి భక్తునికి ఇట్టి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. హల్లెలూయా. సో ఈరోజు కూడా 75వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తనను మనం చదివి ఉంటున్నాం. 74వ కీర్తన పోయిన వారం మనం చదివినప్పుడు అది ఎక్కువగా ప్రార్థనా కీర్తనగా మనకు కనపడ్డది
కానీ 75వ కీర్తన కంప్లీట్గా స్తుతి ఆరాధన కీర్తన. సో ప్రార్థనా కీర్తనలు మనకు కనపడినప్పుడు మనకు కొంచెము ఆరాధన వర్తమానములో వాటి ఆరాధన కోసము మనం కొంచెం పరిగె ఏరుకోవటానికి కొంచెం కష్టపడతా ఉంటాం. కానీ ఈ విధంగా స్తుతి ఆరాధన కీర్తనలు మనకు వచ్చినప్పుడు డైరెక్ట్గా మనము ఏ విధంగా ఈ ప్రభు దినమందు ఆరాధించాలో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో కొన్ని రచయిత రాసిన మాటలు ఉంటాయి, రచయిత నోటి నుంచి వచ్చే మాటలు ఉంటాయి, కొన్ని దేవుని నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. రండి, మొదటి వచనము ఏమంటున్నాడు? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అంటున్నాడు. 9వ వచనం అయితే, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదు. సో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే ఆరాధన. హల్లెలూయా. నీవు ప్రభు దినములో ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చావంటే ఆయనను ఆరాధించటానికి ఆయన సన్నిధికి వచ్చావు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. ఆరాధన కృతజ్ఞతాస్తుతుల్లో నిజానికి వేరువేరు పదాలు అవి. ఆరాధన అంటే ఎక్కువగా ఆయనను కీర్తించటం, ఆయనను పొగడటం, ఆయనను ప్రశంసించటం, అది ఆరాధన. అంటే దేవుని యొక్క గుణగణాలను, ఆయన లక్షణాలను మనం వర్ణిస్తామే. నువ్వు అనుభవించినప్పుడు దేవుని గుణగణాలు, దేవుని ప్రేమను నువ్వు అనుభవించినప్పుడు దేవుని ప్రేమను గురించి నువ్వు పొగడుతావు. దేవా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, దేవా నీ ప్రేమ ఎంత గొప్పది, నా పట్ల నీ ప్రేమకే వందనాలు, దేవా నీవు నన్ను ఎంతగా ప్రేమించావు, ఎవరు కూడా నన్ను ఇంతగా ప్రేమించలేదు అని దేవుని ప్రేమను మనం ఆ విధంగా కీర్తించడము ఆరాధన అవుతుంది. అర్థమవుతున్నదండి? ఒకవేళ దేవుడు నీ జీవితంలో స్వస్థత చేశాడు అనుకోండి, దేవా నీవు నా జీవితంలో ఆశ్చర్యక్రియలు చేశావు, నీ అంత బలవంతుడు నా జీవితంలో ఎవరు లేరు. అది ఆరాధన. అంటే మనం ఆయన లక్షణాలను బట్టి ఆయనను కీర్తిస్తుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి నీవు థ్యాంక్స్ చెప్తున్నావు. ఆరాధనలో కూడా థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక భాగం కదా. ఆరాధన అనేది కృతజ్ఞతాస్తుతుల కంటే మించింది. అర్థమవుతుందా? కృతజ్ఞతాస్తుతులు అనేది కూడా ఆరాధనలో ఒక భాగం కదా. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లకు, ఆశ్చర్యక్రియలకు, ఆయన చేసిన స్వస్థతకు, ఆయన చేసిన కార్యాలకు నువ్వేం చేస్తావంటే ఆయనకి థ్యాంక్స్ అని చెప్తావు. అది కృతజ్ఞతాస్తుతులు కదా. ఇక్కడ కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తున్నాడు మరియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు కదా. కింద 1వ నెంబర్ వేసి ఏమున్నదంటే నీ నామము సమీపముగా ఉన్నది అంటున్నాడు. సో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి. ఆయన ఎక్కడో దూరాన కొండ మీద లేకపోతే ఆకాశంలో లేడు. మనం క్రిస్మస్ రోజున, నేను డిసెంబర్ 1వ తారీఖే మన సమీపమునకు దిగి వచ్చిన దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము లేకుండా ఏది సృష్టించబడలేదు. కానీ ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు, మనకు సమీపముగా దిగి వచ్చాడు. నూతన సంవత్సరంలో కూడా మనం అదే వాగ్దానం చేసుకున్నాం. ఇదే వారి ప్రయాణ పద్ధతి అని. మేఘము ఏమైందంటే వారి సమీపానికి, వారి మధ్యలోకి దిగి వచ్చి, యేసయ్య ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే వారి మధ్యన నేను ఉంటానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నిజానికి అటువంటి డైలాగ్, అటువంటి మాట భూమి మీద ఎవ్వరు చెప్పలే. చాలామంది దేవుళ్ళుగా, మేము దేవుళ్ళుగా అన్నారు, కానీ ఎవరు కూడా ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను, ఎప్పుడైనా నేను ఉంటానని ఎవరన్నా చెప్పినట్టు దాఖలాలు ఉన్నాయా? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ వారి భక్తులకు, వారి శిష్యులకు, వారి ఫాలోవర్స్కి
పిల్లలు, శిష్యులారా, మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు మీద కూడుకొని ఉంటే వారి మధ్యన నేను ఉంటానని ఏ దేవుడైనా, ఏ గురువుగారైనా చెప్పాడా? లేదు. ఎన్ని గ్రంథాలైనా చూడండి, ఎవ్వరు చెప్పలే. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య నేను. అంతకంటే ఏం రుజువు కావాలా నీకు యేసయ్య దేవుడని? వింటున్నారా? నీవు ఆఫ్రికాలో కూడుకున్నా, అమెరికాలో కూడుకున్నా, దంస్లాపురం కాలనీలో కూడుకున్నా, మీ ఇంట్లో కూడుకున్నా, ఏమంటున్నాడు యేసయ్య? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే వారు. చూసారా యేసయ్య ఎంత గొప్ప దేవుడో? ఆ ఒక్క మాట చాలు. ఈ విధముగా ఏ గురువులు, ఏ దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు అంత గొప్ప శక్తివంతమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? కానీ యేసయ్య ఏమన్నాడు? ఎక్కడ, ఎప్పుడైనా నేను మరణించినా, సమాధి చేయబడినా, తిరిగి లేచిన, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా, ఎక్కడైనా, వేరెవర్ యు ఆర్, నేను వారి మధ్యన ఉంటాను. సో మనం ఈరోజు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన సమీపమునకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఈ మందిరములో ఆయన ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన పేరు మీద ఇక్కడ కూడుకొని ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిని నీవు గుర్తించడం నేర్చుకోవాలి. గుడ్డోడికి సూర్యుడు కనపడతాడా? కనపడడు. గుడ్డోడు వచ్చి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు అంటే కుదురుతుందా? కుదురుతుందా చెప్పండి? కుదరదు. ఎందుకు? ప్రాబ్లం సూర్యుడిది కాదు, ఎవరిది? కుష్ఠవ్యాధి ఉన్నోడు చేయి తీసుకుపోయి పెనం మీద పెట్టండి, వాడికి ఏం తెలియదు. ఎందుకు? వాడి చేతిలో ఆ స్పర్శ అనేది చచ్చిపోయింది. సో పెనం వేడిగా లేదంటే కుదురుతుందా? కదా. సో దేవుడు మన సమీపంగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అది నీవు గుర్తించాలా. నీవు అది గుర్తించి, గుర్తెరిగి, అది అర్థం చేసుకొని, గ్రహించి నీవు ప్రభువుని ఆరాధించాలి. సో ఏమంటున్నాడు? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించి, అది ఆరాధన. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబం పట్ల ఏమేమి ఆశ్చర్యక్రియలు చేశాడు, ఏమేమి అద్భుతాలు చేశాడు, ఏమేమి వండర్స్ చేశాడు, వాటిని బట్టి నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే అది ఆశ్చర్యకరమైన క్రియ కాదండి, అది అద్భుతం. కాబట్టి నీవు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. 2వ వచనము నుంచి 6వ వచనం వరకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు ఈ కీర్తనలో ఉంటున్నాయి. 2 నుంచి 6 వరకు కదా. ఏమంటున్నాడంటే దేవుడు, చూడండి, దేవుడు మాట్లాడే మాటలు ఇవి. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. సో దేవుడు ఏమంటున్నాడంటే నేను నా కాలంలో తీర్పు తీరుస్తా. నాకు ఒక యుక్త కాలం అనేది ఉన్నది. దేవుడు డైరెక్ట్గా ఏమంటున్నాడంటే నువ్వు అనుకున్న కాలంలో నేను తీర్పు తీర్చాను. నువ్వు అనుకుంటావు వాడు చూడు ఎంత దుర్మార్గుడో, ఇవాళ చచ్చిపోతే బాగు వాడు అంట. ఎవరైనా ఇట్లాంటి దుర్మార్గులు ఏమనిపిస్తుంది? మనము ఎమ్మటే వాడి పైనుంచి మెరుపు వస్తే వాడిని గాల్చివేస్తే బా ఎంత సంతోషం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎప్పుడట ఆయన తీర్పు తీర్చేది? యుక్త కాలమున. చెప్పండి, ఎప్పుడు? నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చు. హల్లెలూయా. ఆయన తగిన కాలంలో, తన కాలంలో తీర్పు తీస్తాడు. భూమి దాని నివాసులందరూ లయమై ఉన్నప్పుడు నేను భూమిని మాత్రం కాపాడుతాను అంటున్నాడు దేవుడు. భూకంపాలు వచ్చి నివాసులందరూ లయమైనా కానీ నేను భూమిని మాత్రము అట్లా నిలుపుతాను అంటున్నాడు. ఎన్ని భూకంపాలు వచ్చినాయండి చరిత్రలో? భూమి ఏమన్నా పడిపోయిందా? చెప్పండి, భూమి ఎప్పుడన్నా పడిపోయిందా? ఊర్లు పడిపోయినాయి, మనుషులు పడిపోయారు, కానీ భూమిని ఎవరట నిలిపేది? దాని పునాదుల మీద, దాని స్తంభాల మీద ఆయన నిలుపుతాడు. 4వ వచనం నుంచి చదవండి. దేవుడు మాటలు ఏమని చెప్తున్నాడంటే అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. మీరు ఎచ్చులు కొట్టుకోవద్దు మీ యొక్క అతిశయమును బట్టి. మీ కొమ్ము ఏంటది? ఈ రోజున
నీ కొమ్మును బట్టి నీవు అతిశయించకూడదు. కొమ్ము అంటే ఆ రోజులో వాళ్ళ శక్తికి గుర్తు, వాళ్ళ బలానికి గుర్తు. సో నీ యొక్క బలము, నీ శక్తిని బట్టి నువ్వు ఎచ్చులు కొట్టొద్దని, పొగరు బట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చిన. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు కదా. తర్వాత కీర్తనకారుడు 7వ వచనంలో ఏమంటాడంటే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. మీకు తెలుసో తెలియదో, న్యూస్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. ఒక 2-3 రోజుల క్రితం అమెరికాలోని చాలా గొప్ప పట్టణం, ఏం పట్టణం అది? లాస్ ఏంజల్స్. ఎంత గొప్ప పట్టణం అంటే ఆ పట్టణంలో ఒక్కొక్కడి ఇల్లు మన కాలనీ అంత ఉంటుంది. అమెరికాలో ఉండే హీరోలందరూ, బిజినెస్ మ్యాన్లందరూ, టాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ లాస్ ఏంజల్స్లో ఉంటారు. ఆ లాస్ ఏంజల్స్ అనే పట్టణము ఏమైపోయిందో తెలుసా? బూడిదైపోయింది. ఏమైపోయింది చెప్పండి? బూడిదైపోయింది. దానికంటే ముందు నిన్న ఒక వీడియో నేను చూస్తూ ఉన్నాను. దానికంటే ముందే మన దగ్గర ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లాగా వాళ్ళ దగ్గర గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లోనో ఏదో అవార్డ్స్ ప్రోగ్రాంలోనట అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పలేదట. వింటున్నారా? మన దగ్గర అవార్డు రాంగులో ఏం చెప్తారు? దేవుడికి చెప్తారు కదా, దేవుడికి, భార్యకి, పిల్లగాళ్ళకి, డైరెక్టర్కి అట్లా చెప్తారు కదా. ఆ లాస్ ఏంజల్స్ పట్టణంలో ఒక్కళ్ళు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పలేదు. లాస్ట్గా యాంకర్ చూపిస్తూ ఏమంటుందంటే, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో చెప్పి దేవుడికి 0 ఓట్లు అని చెప్తుందా అని చెప్పి, ఈ పట్టణంలో గాడ్ లేడు, గాడ్లెస్ సిటీ అని చెప్తుందా. సో నిజంగానే ఆ దేవుడు లేని పట్టణం, భయంకరమైన పాపపూరితమైన ఆ పట్టణం ఏమైపోయింది చెప్పండి? కొంతమంది ఏడుస్తున్నారు, మీ వీడియోలు తెలుసు. కోట్లు కూడా తక్కువే. కోటి అనే మాట తక్కువ, 100 కోట్లు అనే మాట వాళ్ళ ప్రాపర్టీకి చాలా తక్కువ. 1000 కోట్లు కాదు, లక్షల కోట్లలో ఉంటుంది ఆ ఆస్తులు. అన్నీ ఏమైనాయి? చిటిక. ఏం తీసుకొని రావడానికి లేదు. పోలీసులు వచ్చారు, నడవరా అని పెట్టి వాడిని ఒక లారీలో పెట్టి, ట్రక్కులో పెట్టి తోలారు అంతే. నా కారు తీసుకుంటా అనేదానికి కూడా టైం ఇవ్వాలి. పోలీసుల వెహికల్ పెట్టి చాలా నడువు. లేదు నేను అట్టాంటి బస్సులు ఎక్కను, అట్టాంటి కార్లు ఎక్కను అంటే ఏమవుతావు? కాల్ రా అంట. సో ఇక్కడ మనం ఏమి జ్ఞాపకం చేస్తున్నామంటే, దేవుడే తీర్పు తెచ్చు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని. కాబట్టి పొగరు బట్టిన మాట్లాడకుడు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చిన. 5వ వచనంలో ఏమంటారు? పొగరు ఉంటే తగ్గించుకోండి, అహంకారం ఉంటే తగ్గించుకోండి అని. ఎవరట ఈ మాట చెప్పేది? దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఈ రోజున నీకు దేనిని బట్టి పొగరున్నది, దేనిని బట్టి నీకు అహంకారం, దేనిని బట్టి నీకు అతిశయం. కొంతమందికి నాకు మంచి ఇల్లుందని, సొంత ఇల్లుందని, సొంత పొలం ఉందని, లేకపోతే మా కులం ఇట్లాంటిదని, లేకపోతే నాకు బంగారం ఎక్కువ ఉందని, రకరకాల విషయంలో పొగరు బట్టి ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ అతిశయము దేవుని నామము గూర్చే కావాలి. హల్లెలూయా. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయం. అతిశయించువాడు యెహోవా నామమును బట్టి, యెహోవాయే దేవుడని తెలుసుకున్న ఆ సత్యాన్ని బట్టే నువ్వు అతిశయించాలి. మనకు అతిశయం ఉన్నది. ఆ అతిశయం ఏంటిదంటే, నేను యేసయ్యను నమ్ముకున్నా కదా, అదే మనకు అతిశయం. నేను నిజమైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, అదే మన అతిశయం. నీ అందాన్ని బట్టి కాదు, నీకున్న టాలెంట్స్ని బట్టి కాదు, నీకున్న డబ్బును బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు. మన అతిశయం ఏంటో చెప్పండి. సో దేవుడు ఏమంటున్నాడు? పొగరు బట్టి మాట్లాడదు, అహంకారులై ఉండొద్దు, కొమ్ము ఎత్తొద్దు అని ఆజ్ఞ. 6వ వచనం చూడండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చుకలే. నువ్వు అనుకోవచ్చు, నాకు పలానోళ్ళు ఉన్నారు, వాళ్ళే నన్ను బాగు చేస్తారు, వాళ్ళుంటే నాకు, నా పిల్లలకి ఇబ్బంది ఏ ఉండదు కదా. మా మేనమామ లేకపోతే నా పిల్లగాళ్ళ మేనమామ ఉన్నంత కాలము నా పిల్లగాళ్ళకి ఏం డోకా ఉండదు అనుకోవచ్చు. తూర్పు నుంచి కాదు, పడమటి నుంచి కాదు, అడవిలో నుంచి కాదు, ఎడారిలో నుంచి కాదు,
ఎక్కడి నుంచట హెచ్చు చెప్పండి? దేవుడే. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. 7వ వచనంలో ఏమున్నది? దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. తూర్పు నుంచి కలగదు. తూర్పుకు తిరిగి దండం పెట్టరా అంటారు. నువ్వు తూర్పుకు తిరిగినా, పడమటికి తిరిగినా, యాడికి పోయినా, అడవిలోకి పోయినా, అరణ్యంలోకి పోయినా, కొండలెక్కినా, యాడెక్కినా కానీ నీకు ఆశీర్వాదం కావాలంటే ఎవరండి చెప్పండి? దేవుడు. కొంతమంది అంటారు నాకు కలిసి రావటం లేదంట. ఏం గలవాలా? యాడగలవాలా? నువ్వు ఎంతైనా కష్టపడు, నిన్ను లేపాలంటే ఎవరు చెప్పండి? దేవుడు. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించాడు. లోకానుసారంగా మనం చాలామంది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చాలామంది అనుకుంటారు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. చాలాసార్లు పలానోడితో పోల్చుకుంటే నాకు కలిసి రావట్లేదు అనుకుంటా. కానీ నిన్ను నీతో పోల్చుకోండి. ప్రభువుని ఎరగక ముందు నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు? ఒకవేళ ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే నీ పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉండేదో. అది నీకు అర్థమవుతుందా? చాలామందికి తెలియదు, మాకు కలిసి రావట్లేదు అనుకుంటారు. కానీ నిజంగా నువ్వు యేసయ్య నీకు తోడుగా లేకపోతే నిజానికి నువ్వు చాలా దరిద్రమైన పరిస్థితుల్లో ఉండేవాడు. అవునా కాదండి? దేవుడు ఏం చేశారు చెప్పండి? ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా ఎవరి చేతిలో ఉంది అది? కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆయనే నిన్ను హెచ్చించేవాడు, నిన్ను అభివృద్ధి పరిచేవాడు. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి నువ్వు. హల్లెలూయా. 8వ వచనం, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నది. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగి. దేవుని చేతిలో ఒక ఉగ్రత పాత్ర ఉన్నదట. ఆ ద్రాక్షరసంలో విషం కలిపారట, సంభారముతో నిండి ఉన్నది. దానిని ఆ మడ్డితో కూడా అడుగున అది ఉంటుంది కదా, వడగట్టుకొని మడ్డి పడేయటం కాదు, అది కూడా తాగాల. లాస్ట్ డ్రాప్ వరకు ఆయన అందరి చేత తాగిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవ్వడు తప్పించుకోలేడు. ఆయన తీర్పు తీర్చడం మొదలుపెట్టినప్పుడు కదా, ఎన్ని కోట్లు పోయినాయి లాస్ ఏంజల్స్లో? మన భారతదేశం అంతా బతకొచ్చు నాకు తెలిసి ఒక సంవత్సర కాలం. ఎంతలోకి చెప్పండి, ఆయన అందరి చేత తాగిస్తాడు. ఎవరైనా ఉంటున్నారా కదా? భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయాలి. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మాటలు లేవు ఈడ కదా. ఏమంటున్నారు? 9వ వచనం చూడండి. నేనైతే, అందరూ నేనైతే అనండి, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురించు, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించు, భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడు. మరలా దేవుని యొక్క మాట చూస్తుంటున్నా 10వ వచనము. సో దేవుడు ఇక్కడ నీతిమంతులు ఒక పక్క ఉన్నారు, భక్తిహీనులు ఒక పక్క ఉన్నారు. భక్తిహీనులు ఆయన ఉగ్రత పాత్రను కంప్లీట్గా తాగేసి, కానీ నీతిమంతులు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్న టైంలో కాదు. ఏ టైంలో చెప్పండి? ఆయన టైం, ఆయన యుక్త కాలంలో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని పైన ఆధారపడాలి. ఇక్కడ ఉగ్రత పాత్ర అని మనం చూస్తుంటున్నాం. నిజానికి శిలువ మీద యేసయ్య దేవుని యొక్క ఉగ్రత పాత్రను ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. ఆయన శిష్యులతో ఏమంటాడంటే, నేను తాగు పాత్రలోనిది మీరు త్రాగగలరా అంట. తండ్రి, ఈ గిన్నెను నా యుద్ధ నుంచి ఆయన ఏమన్నాడు? తొలగించు. సో నీ మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. వింటున్నారా? దేవుని ఉగ్రత ఆయన తీసుకున్నాడు. అది నిజమైన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఈ ఉగ్రత పాత్రని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి యేసయ్య నీ మీదకి రావాల్సిన ఉగ్రత ఆయన తీసుకుని నీకోసం శిలువలో మరణించి, నీకోసం ఆయన రక్తాన్ని కాచి నిన్నేం చేశారంటే తన బిడ్డగా చేసుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ఇప్పుడు నీతిమంతుల జాబితాలో నీకు స్థానం ఇచ్చాడు.
హల్లెలూయా. నిన్ను హెచ్చిస్తున్నాడు ఆయన, నీ కొమ్మును హెచ్చిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయనకు వందనాలు చెల్లించాలి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయాలి. యాకోబు దేవుని నిత్యము కీర్తించు. మొదటి వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నీ ఆశ్చర్య కార్యములను మేము వివరిస్తాం. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువుని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన శిలువ మీద నీ యొక్క ఉగ్రత పాత్రను ఆయన తీసుకున్నాడు. ఆయన నీ ఎడల ఆశ్చర్యక్రియలు చేశాడు, నిన్ను హెచ్చించాడు. నిన్ను తీర్పులోనికి తీసుకొని రాక నిన్ను ఆయన ఆశీర్వాదంలోకి తీసుకొని వస్తుంది. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను.